అప్పట్లో డ్రైనేజ్ సిస్టమ్ సెప్టిక్ ట్యాంకుల్లో ఈ ఆపరేషన్ చేసిన వ్యర్థాలు ఆ సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి వర్షం బయట వచ్చేసి భూమిలో ఇంకిపోయి ఒరిజినల్ నిజమైన గోవిందరాజు స్వామి ఆయన సార్ పంచస్వామి ఒక ముహూర్తం పెట్టి ఈ స్టాచ్యూ తీసుకొచ్చారు సార్. ఆ తీసుకునే ప్రక్రియలో సపోజ్ అంబడి వచ్చి టీటీడీనే టేకప్ ఇన్వాల్వ్ చేయొచ్చు సార్. దాన్ని ఎట్లాగా ఇప్పుడు అన్నీ మొత్తం అండర్ గ్రౌండ్ దీనిపైన ఒక చిన్న కేస్ స్టడీ లాగా చేశారు సార్. ఉన్న సెప్టిక్ ట్యాంకులన్నీ కూడా ప్రొఫెషనల్స్ పెట్టుకుని డిస్మాండింగ్ చేశారు సార్. ఫస్ట్ ఎక్కడ వేయాలు చిన్న ఇంటి ఇక్కడ చెయ్యి సార్ ఇంకొక రాయి చెట్టు లోపల కూడా 20 అడుగులు వెనక్కి పెంచుకోగలిగితే దీన్ని ఏదైనా ప్రొటెక్ట్ చేసి డ్యామేజ్ అవటం వల్ల ఇంకోటి అక్కడ ఒక వెయ్యి అక్కడ ఉండేది వచ్చి శుద్ధ మట్టి సార్, ఆర్టిఫిషియల్ అది. ఎందుకంటే ఆ ముహూర్తానికి అందరికీ నమస్కారం. ఈరోజు మనకు తిరుపతి పట్టణంలోని మంచినీటి గుంటకి విచ్చేయడం జరిగింది. గౌరవ తిరుపతి శాసనసభ్యులు గారు నారాయణ శ్రీనివాసులు గారితో, అదేవిధంగా కార్పొరేటర్లు అధికారులందరితో కూడా, కమిషనర్ గారితో కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఈ మంచినీటి గుంటలో సుమారుగా ఇది ఎంతో ప్రాచీనమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. సుమారుగా మన తిరుపతిలో ఏకైక అంటే మంచినీటి ఇది ఒక గుంట అని చెప్పుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 100 అడుగులకు పైచిలుతో ఉంది. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మన గోవిందరాజు స్వామి యొక్క మూల విరాట్ కూడా మనకి మంచినీటి గుంట వద్దనే ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా 30-40 వేల మంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి గుంట నుంచి వచ్చే వాటర్ వాళ్ళ బోర్వెల్స్లో కూడా వెళ్ళి అది కొంచెం ఇబ్బంది ఉన్నది చాలాసార్లు కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి రుయా స్విమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కొంచెం ఇది కలుషితం అవుతుందనేది కూడా స్థానికులు ఇక్కడ చెప్పడం, కార్పొరేటర్లు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది చెప్పడం జరిగింది. ఇది వరకు కూడా దీన్ని ఒకసారి ఐఐటి తిరుపతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి దీన్ని ఎట్లాగా కలుషితం కాకుండా చేయాలనేదే మెయిన్ మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా దీన్ని టేకప్కి ఇది వరకు కూడా టీటీడీ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చింది. అంటే కంప్లీట్గా మంచినీటి గుంట మొత్తం కూడా టీటీడీ వాళ్ళు టేకప్ చేస్తారు. మరొకసారి చైర్మన్ దృష్టి గారికి, అదేవిధంగా ఈవో దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మూల విరాట్ గోవిందరాజు స్వామి మూల విరాట్ కూడా ఇక్కడే ఉండటంతో ఇది ఎంతో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఒకసారి ఇది పై అధికారులు కూడా గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఎట్లా సొల్యూషన్స్ తీసుకురావాలనేది ఐఐటి అంటే కలుషితం కాకుండా ఎట్లా అవ్వాలనేది ఐఐటి తిరుపతి వాళ్ళ యొక్క టీంని మనము విజిట్ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా మన ఒపీనియన్ తీసుకుంటాము. ఫర్దర్గా ఎట్లా చేయాలి, మొత్తం దీని రెనోవేషన్ కానీ హ్యాండింగ్ ఓవర్ కానీ టీటీడీకి ఎలా చేయాలనేది ఒకసారి చైర్మన్ గారితో ఈవో గారితో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెంకటేశాయ. తిరుపతి నగరంలో ప్రసిద్ధిగాంచిన మంచినీళ్ళ కుంట, దీనికి పురాతనం నుంచి కూడా మంచి పేరు ఉంది. ఈ నీటితో వెంకటేశ్వర స్వామి అన్న గోవిందరాజ స్వామి గారికి ప్రతిరోజు ఈ నీళ్లు తీసుకొని అభిషేకం కూడా చేయడం జరుగుతూ ఉంది. గోవిందరాజ స్వామి విగ్రహాన్ని కూడా తమిళనాడు నుంచి తీసుకురావడం, ఇక్కడే గోవిందరాజ స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉండడం దీనికి ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ దీనివల్ల చాలా కుటుంబాలు, దాదాపు 5 లక్షల పాపులేషన్ ఉంటే 1 లక్ష పాపులేషన్ పైగా దీని నీళ్లు కలుషితమవుతున్నాయనేసి పోర్టులో కానీ అన్నింటిలో కానీ తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు కూడా 4 నెలలకు ముందు వచ్చి పర్యటించడం జరిగింది. అప్పుడు కూడా కమిషనర్ గారికి, టీటీడీ ఈవో గారికి అప్లికేషన్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోమని, ఇవన్నీ చెట్లంతా కొట్టి శుద్ధం చేయమని, ఈ నీళ్లు కలుషితం కాకుండా ఈ పైన ఉన్న రోయా హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్, ఎస్వి మెడికల్ కాలేజీ,
ఆ వాటర్ మొత్తం ఇంకి అక్కడుండే పాయిజన్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అంతా అక్కడ సెప్టిక్ ట్యాంకులు కట్టి అప్పుడు అవన్నీ ఎక్కువ వర్షాలు వస్తాయి. ఆ వర్షాలతో అవన్నీ వచ్చి ఇంకి ఇది కలుషితం అవుతా ఉందనేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతోంది. దానికి కలెక్టర్ గారు ఈరోజు సందర్శించడం, కమిషనర్ గారు, మన స్థానిక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని వెంటనే టీటీడీ అధికారులతో చర్చించి దీనికి మరమ్మతులు చేపట్టి ఈ కలుషిత నీటిని ఎలా శుభ్రం చేయాలనే విధానాన్ని మనం చేపడతామనేసి కూడా తెలియజేస్తున్నాం.